గల్ఫ్లో అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని షాక్ తగిలిందా? ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల దాటికి ట్రంప్ సైన్యంలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా అమెరికా సైన్యం వెలిగింది. ఇప్పుడు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇరాన్ దెబ్బలను తారలేక గల్ఫ్ నుంచి తమ బలగాలను ఖాళీ చేసి వెనక్కి రప్పించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతుంది. ఇరాన్ దాటికి దెబ్బతిన్న సైనిక స్థావరాలను మళ్లీ పునర్నిర్మించే ప్రసక్తే లేదని పెంటగాన్ తేల్చి చెప్పి ఆ మేరకు సంకేతాలిచ్చింది. దళాల ఉపసంహరణపై అత్యున్నత స్థాయిలో తీవ్ర కసరత్తు చేస్తుంది. అసలు గల్ఫ్లో అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ ఎలా చెక్ పెట్టింది? యుద్ధం ఆపేందుకు ఇరాన్ పెడుతున్న డిమాండ్లేంటి? క్షేత్రస్థాయిలో పరిస్థితులు అమెరికాను ఎందుకు వణికిస్తున్నాయి? వాచ్ స్టోరీ. ఇరాన్ దెబ్బకు అమెరికా సైన్యం భయపడిందా? గల్ఫ్ స్థావరాలను అమెరికా ఖాళీ చేయాల్సిందేనా? యుద్ధం ఆపేందుకు ఇరాన్ చేస్తున్న డిమాండ్ ఏంటి? దశాబ్దాలుగా పశ్చిమాసియాలోని 20 సైనిక స్థావరాలను అమెరికా నిర్వహిస్తోంది. వాటిలో సుమారు 40,000 మంది సైనికులను అగ్రదేశం మోహరించింది. అయితే గల్ఫ్లో అమెరికా సైనిక సమీకరణాలను ఇరాన్ యుద్ధం పూర్తిగా మార్చేసింది. సాధారణంగా ఇంపాసిబుల్ అనుకునే ప్రశ్న ఒకటి ఇప్పుడు మిలిటరీ సూపర్ను వేధిస్తుంది. గల్ఫ్లో మనం ఇంకా ఉండాలా అనేదే ఈ ప్రశ్న. పర్షియన్ గల్ఫ్లో అమెరికా తన మిలిటరీ ఉనికిపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి 8 మూలాలను ఉటంకిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి యుఎస్ తన దళాలను ఉపసంహరించుకోవాలా, అక్కడే ఉంచాలా అన్నదే ప్రస్తుతం నడుస్తున్న కీలకమైన చర్చ. నిజానికి గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. అమెరికా బేస్లే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. దీంతో పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక బేస్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు గల్ఫ్లో అమెరికా సైనిక ఉనికిని పునర్పరిశీలించడం అనేది జనరేషన్కు ఒకసారి వచ్చే అవకాశంగా అగ్రదేశానికి చెందిన అధికారులు అభివర్ణిస్తున్నారు. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అమెరికా బేస్లు అత్యంత సురక్షితంగా ఉండేవి. ఇప్పుడు దెబ్బతిన్న ఆ సైనిక స్థావరాలను మళ్లీ అదే రీతిలో పునర్నిర్మించేది లేదని పెంటగాన్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. గల్ఫ్లోని అమెరికా దళాల ఉపసంహరణ చర్చ హాట్ టాపిక్ గా మారింది. దీనికంటే ముందు అమెరికా ఆయుధ నిల్వలు గణనీయంగా క్షీణించాయా అన్న ఆందోళన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మీడియా ప్రశ్నించింది. అమెరికా వద్ద ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని ట్రంప్ చెబుతున్నాడు. గతంలో మిగులు ఆయుధాలు ఉండేవని, యుక్రెయిన్ కు బైడెన్ ఆధారంగా ఆయుధాలను అందజేసినట్టు ట్రంప్ ఆరోపించాడు. యుక్రెయిన్ కు ఇచ్చిన ఆయుధాల గ్యాప్ ను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపాడు. అమెరికా వద్ద మిడిల్ రేంజ్ ఆయుధాలు చాలా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అమెరికా ఎంత ఉపయోగించినా అయిపోనంత ఆయుధ సంపత్తి ఉందని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. తాను మొదటి టర్మ్లో అధికారం నుంచి దిగిపోయే నాటికి అమెరికా ఆయుధగారాలన్నీ నిండుగా ఉండేవని ట్రంప్ వివరించాడు. ఒబామాతో పాటు తాను కూడా ఆయుధాలను కొనుగోలు చేయలేదని అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. అయితే మళ్లీ తాను ఆయుధాలను సమకూరుస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాడు. ఇక గల్ఫ్లోని అమెరికా స్థావరాల విషయానికొద్దాం. ప్రస్తుతం ఈ స్థావరాల్లోని మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం తీవ్రత ఇప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తోంది. ఈ యుద్ధంలో దాదాపు అన్ని యుఎస్ సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతింటే మరికొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరాన్ దాడుల్లో 18 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. మార్చిలో కువైట్లోని షువైబా పోర్టుపై ఇరాన్ జరిపిన ఒకే ఒక్క దాడిలోనే 6 సైనికులు మరణించారు. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై పదే దాడులు జరిగాయి. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ తీవ్రంగా దెబ్బతింది. యుఏఈలోని అల్ తఫ్రా ఎయిర్ బేస్ పైన దాడులు జరిగాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో విమానాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ యుద్ధం గల్ఫ్లోని అమెరికా బలగాల బలహీనతలను స్పష్టంగా ఎత్తి చూపినట్టు మాజీ అమెరికన్ దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. కాగా ఈ సైనిక బలగాల సమీక్షను పెంటగాన్ పాలసీ ఆఫీస్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. ఇందులో జాయింట్ స్టాఫ్, యుఎస్ సెంట్రల్ కమాండ్ భాగస్వామ్యమయ్యాయి. సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కూడా ఈ చర్చలను సమర్థిస్తున్నాడు. దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పర్షియన్ గల్ఫ్ నుంచి బలగాలను పశ్చిమం దిశగా జోర్డాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలకు తరలించాలనే ప్రతిపాదనకు కూపర్ మద్దతిస్తున్నాడు. యుద్ధం జరిగినంత కాలం అమెరికా రిఫ్యూయల్ విమానాలను ఇజ్రాయిల్లోనే ఉంచారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే తమ బేస్లకు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నుంచి ప్రమాదం ఉందని సెంట్కామ్ అంచనా వేసింది. గల్ఫ్లోని కొన్ని స్థావరాల నుంచి సిబ్బందిని ఖాళీ చేయించింది. ఆ తాత్కాలిక తరలింపులు ఇప్పుడు శాశ్వత నిర్ణయాలుగా మారే అవకాశం ఉంది.
గల్ఫ్లోని సైన్యం తరలింపు అంశం ట్రంప్ పరిపాలనా యంత్రాంగంలో తీవ్రమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు గల్ఫ్లో అమెరికా సైనిక ఉనికిని కొనసాగించాలని, విస్తరించాలని భావించే పరుష వైఖరితో కొందరు అధికారులు ఉన్నారు. మరోవైపు అమెరికా తన విదేశీ రక్షణ బాధ్యతలను తగ్గించుకొని సొంత ప్రాంత రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుదీర్ఘకాలంగా వాదిస్తున్న వర్గం కూడా ఉంది. అయితే సైన్యాన్ని గల్ఫ్ నుంచి తరలించే సమీక్షకు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఆదేశించాడు. కానీ పెంటగాన్ పాలసీ ఆఫీస్ ఇప్పటికే దీనిపై అంచనా వేస్తోంది. జూన్లో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో గల్ఫ్ ప్రాంతంలో పర్యటించాడు. అప్పట్లో తమ ప్రాంతీయ భాగస్వాములకు అమెరికా ఇచ్చే భద్రతను స్పష్టం చేశారు. గల్ఫ్లోని అమెరికా భాగస్వాములతో తాము పూర్తి అనుసంధానమై ఉంటామని రూబియో చెప్పాడు. తాను గల్ఫ్కు రావడానికి కూడా మిత్రులకు భరోసా ఇవ్వడానికేనని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశాడు. యుద్ధంలో మిత్రులు అందించిన అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు కూడా రూబియో తెలిపాడు. గల్ఫ్ ప్రాంతంలోని మిత్ర దేశాల భద్రతకు భంగం కలిగించేలా ఎలాంటి చర్యలు తీసుకోబోమని అమెరికా విదేశాంగ మంత్రి క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపాలంటే గల్ఫ్ ప్రాంతంలో నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ కాల్పుల విరమణలో ఈ డిమాండ్ ఉంది. ఆగస్టు 8న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సీనియర్ అధికారి మహమ్మద్ బాకర్ జోల్ ఖద్రా తన దేశ డిమాండ్లను బహిరంగంగా వెల్లడించారు. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని జోల్ ఖద్రా తేల్చి చెప్పాడు. తమ పోర్టులపై విధించిన నావికా నిర్బంధాన్ని ఎత్తివేయాలన్నాడు. అలాగే అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశాడు. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఈ డిమాండ్లన్నింటినీ పూర్తిగా ఆమోదించే అవకాశం తక్కువే. అయితే తమను ఖాళీ చేయమని ఇరాన్ డిమాండ్ చేస్తున్న కొన్ని స్థావరాల్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు కూడా అమెరికా ఇష్టపడకపోవచ్చని మరో నివేదిక జూన్లోనే నివేదించింది. నిజానికి ఇరాన్ దాడుల నుంచి సురక్షితమని అమెరికా భావించిన సైనిక బేస్లు కూడా దాడులకు గురయ్యాయి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నాయన్న ఖచ్చితమైన సమాచారం ఇరాన్కు తెలియదు. కానీ చైనా, రష్యా శాటిలైట్ల సహకారంతో అమెరికా బేస్లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. గల్ఫ్లోని స్థిరమైన, సురక్షితమైన మిలిటరీ స్థావరాల్లో భారీగా దళాలు, విమానాలు, మౌలిక సదుపాయాలను అమెరికా మోహరించింది. ఇప్పుడు అవన్నీ ప్రమాదంలో పడ్డాయి. దాడులకు గురై చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధంతో ఇరాన్కు తీరని నష్టం కలిగించవచ్చని అమెరికా నిరూపించుకుంది. ఇరాన్లోని 13,000కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ను సైతం అగ్రదేశం అంతమొందించింది. మొదటిసారిగా అత్యంత అధునాతన ఆయుధాలను ఇరాన్ యుద్ధంలో అమెరికా ఉపయోగించింది. ఇది వేలాది మంది పౌరుల మరణానికి దారితీసింది. అయితే ఆ రణరంగ ఆధిక్యం ఎటువంటి శాశ్వత రాజకీయ పరిష్కారానికి దారితీయలేదు. పైగా ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి ఇప్పటికీ ఘోరంగా ఉంది. దీంతో శాశ్వత శాంతి ఒప్పందం కుదరకముందే 60 రోజుల తాత్కాలిక యుద్ధ విరమణ గడువు ఆగస్టు 17న ముగిసింది. శాంతి స్థాపనకు అమెరికా దళాల ఉపసంహరణే షరతని ఇరాన్ ఇప్పటికీ పట్టుబడుతోంది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి ప్రతీకగా గల్ఫ్ సైనిక ఉనికి నిలిచింది. వేల కోట్ల డాలర్ల నిధులను వెచ్చించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేస్లను ఇప్పుడు అమెరికా వదులుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రహాసనంలా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్ఘాన్లో దశాబ్దం పాటు అమెరికా సైన్యం తిష్టవేసింది. అక్కడ తాలిబన్లను అంతం చేస్తామని ప్రతినబూనింది. చివరికి తాలిబన్ల దెబ్బకు తట్టుకోలేక ఆఫ్ఘనిస్తాన్ను వదిలేసి వెళ్లిపోయింది. అయితే అక్కడ కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను తీసుకెళ్లే అవకాశం లేక తాలిబన్లకే వదిలేసింది.